రీసెంట్గా యాంగ్రీ బర్డ్స్ అనే అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళినప్పుడు మేమైతే టీ టైంలో ఈ ఎగ్ చీజ్ క్లబ్ అన్న శాండ్విచ్ అయితే ట్రై చేసాము. సో టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. దాన్ని అయితే రీక్రియేట్ చేయాలనుకున్నా, అందుకనే ఇలా అది తిన్నంతసేపు చాలా యమ్మీగా అనిపించింది. సో ఇంటి దగ్గర ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పేసి అనుకున్నా. ఇది మేకింగ్ ప్రాసెస్ సింపుల్నే, కాకపోతే కొంచెం పేషెన్స్తో చేయడమే. ఫస్ట్ అయితే ఇలా ఎగ్ని అయితే బాయిల్ చేసుకున్నాను. మనకి ఒక గిన్నెలో పెట్టుకొని స్టీమ్ చేసే స్టైల్లో దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద మంచిగా కేక్లా వచ్చింది ఫ్లఫీగా. ఈ పీసెస్ని అయితే పక్కకు పెట్టుకొని ముందుగానే బ్రెడ్ని అయితే కొంచెం టోస్ట్ చేసుకున్నాను. ఆ టోస్ట్ చేసిన బ్రెడ్ పైన మనకి నచ్చిన టాపింగ్స్ అయితే మనకి టమాటో, లీచీస్, క్యాప్సికమ్ ఇట్లా ఏదైనా సరే మన ఇష్టం వచ్చింది అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం క్యాబేజ్ ఇంకా ఆనియన్స్ చేశాను ఫస్ట్ లేయర్ కింద. ఇంకా సెకండ్ లేయర్ కూడా మళ్ళీ మంచిగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పెట్టుకొని ఇప్పుడు మనం వేసుకున్న ఎగ్ ప్లస్ చీజ్ నా దగ్గర అయితే క్యూబ్స్ అయితేనే ఉన్నాయి, షీట్ లాంటిది లేదు. సో అందుకని దాన్నే పీసెస్ కట్ చేసి వేసుకుంటున్నాను. దెన్ దానిపైన మయోనీస్ ఇంకా తందూరి సాస్, నా దగ్గర ఉన్న 2 సాసెస్ ఇవే, అందుకే వీటినే వేసేస్తున్న ప్రతి దానికి కూడా. అండ్ ఫైనల్లీ ఇంకొక లేయర్ అయితే యాడ్ చేస్తున్నా. మోస్ట్లీ శాండ్విచ్ అనేసరికి ఎడ్జెస్ కట్ చేస్తారు, బట్ దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు, అవి వేస్ట్గా పడేయడం తప్ప. సో అందుకని చెప్పి నేనైతే శాండ్విచ్కి ప్రతిసారి కూడా ఇలానే యూజ్ చేస్తాను, ఇంట్లో నేను తినేదే కాబట్టి. ఇలా మొత్తం అరేంజ్ చేసిన తర్వాత ఒక 1 minute ఓవెన్లో పెట్టి తీస్తే మనకి చీజ్ మంచిగా మెల్ట్ అవుతుంది. టీ టైంలో ఎలా ఉందా? శాండ్విచ్ ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బయట దొరికే వాటికన్నా కూడా చాలా మంచిగా అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇంకా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. కీప్ ఇన్ టచ్ ఫర్ మోర్ వీడియోస్.